హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్వి. అలాగే మనకి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఇచ్చామన్నమాట, నేనైతే క్లియర్గా మెన్షన్ చేశాను. 16th నుండి స్టార్ట్ అయితే మనకి ఎలాంటి హాలిడేస్ లేకుండా 22nd వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి కామన్ ఎగ్జామ్స్ అండ్ లాస్ట్లో వచ్చేసి మన సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. చూసారు కదా, థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ అనమాట. అండ్ ఆల్సో ఎవరైనా ఎగ్జామ్ ఫీ క్లియర్ చేయకపోతే వెంటనే క్లియర్ చేసేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ లేట్ ఫీజ్తోని పేమెంట్ కూడా 500 అలా పడుతుందన్నమాట. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా మెన్షన్ చేసేసారు ఆల్రెడీ. 23rd 12th స్టార్ట్ అయితే 17th ఫస్ట్, అంటే మనకి జాన్ 17th వరకు అయితే చాయిస్ ఉంది. లేట్ ఫీతో 23 వరకైనా కట్టుకోవచ్చు. సో అదన్నమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద పోర్టల్ అండ్ క్లిక్ ఆన్ యూజీ ఎగ్జామినేషన్ రిజిస్టర్ ఫర్ ద థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ అనమాట. సో ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా అన్ని మెన్షన్ చేశారు. ఇక చూసుకుంటే స్పెషల్ నోట్ అనమాట. ద యూనివర్సిటీ హ్యాస్ మేడ్ ఎ స్లైట్ మోడిఫికేషన్ టు ఎగ్జిస్టింగ్ ఇదనమాట. ఇక్కడ మనకి తెలిసిందే కదా, 100 మార్క్స్ పేపర్స్, అలాగే 80 మార్క్స్ పేపర్, 60 మార్క్స్ అండ్ 40 మార్క్స్ పేపర్స్ అయితే ఉంటాయి. సో ఇదనమాట 100 మార్క్స్ పేపర్ అయితే. ఇందులో 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. లాస్ట్ సి సెక్షన్ అనేది అన్ని పేపర్స్కి ఒకేలా ఉంది. ఓకే, ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదనమాట ప్యాటర్న్ అయితే. ఒకసారి అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి వెబ్సైట్కి వెళ్ళి. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. సో ఇదన్నమాట 80 మార్క్స్ పేపర్ అయితే చూసుకోండి ఒకసారి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఒకటైతే కామన్గా చెప్పగలను, సెక్షన్ సి అయితే అన్నిటికీ కామన్గా ఉంది, బట్ మార్క్స్ తేడా అనమాట. బట్ అన్ని క్వశ్చన్స్, అన్ని పేపర్లలో అయితే ఎస్ఏ రైటింగ్ అనేది ఉంది అన్నమాట. ఇక అన్నిట్లలో మనకి ఎక్కడ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క సెక్షన్కి మనకైతే చాయిసెస్ ఉన్నాయన్నమాట, ఆప్షన్స్ ఇచ్చారు. ఐదర్ ఇలా 6 అని ఇచ్చి, అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చి 6 అని ఇచ్చారు, లేదంటే 8 ఇచ్చి 4 రాయమని, లేదంటే 6 ఇచ్చి 3 రాయమని, ఇలా అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ప్రీవియస్ పేపర్ కాక చూసుకున్నట్టయితే మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫిల్ ఇన్ బ్లాంక్స్ ఇలాంటివి ఉండేవి. సో కొంచెం సాడ్ అనే అనుకోవాలి, బికాజ్ అవి కొంచెం ఈజీ కదా. మీకు ఈ ఎగ్జామ్స్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, షూర్గా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను.